హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నానండి. నేను ఇంకొక చిన్న సందేశంతో నేను మీ ముందుకు వచ్చాను. లేట్ చేయకుండా చెప్పేస్తానండి. దయచేసి వీడియో ఎవరూ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడు నా బాధ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. నేనేం మీకు తెలియచేయాలి అనుకుంటున్నానో అర్థమవుతుంది. నా ఆరోగ్యం ఒకటే నాకు ముఖ్యం అనుకోకుండా మీ అందరి ఆరోగ్యాలు కూడా నాకు ముఖ్యం. నేను ఒక్కదాన్నే కాదు, ఈ భూమి మీద ప్రతి ఒక్క జీవరాశి, ప్రతి మనిషి కూడా హ్యాపీగా ఉండాలి, ప్రతి జీవరాశి కూడా హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ పెట్టాను. దాన్ని అందరూ ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను ఈరోజు చెప్తున్న మెసేజ్ ఏంటి అంటే హైబ్రిడ్ విత్తనం, దేశీ విత్తనం. నవ్వేడేస్ మనం తినేదంతా కూడా హైబ్రిడే. కూరగాయలు, పండ్లు, పల్సెస్, నెక్స్ట్ మొత్తం రైస్ కానీ ఏది తిన్నా హైబ్రిడే తింటున్నాం. ఎందుకు అలా తింటున్నాం మనకి తెలియదా అంటే కొంతమందికి తెలియపోవచ్చు, కానీ నేను చెప్తున్నప్పుడు వినండి. హైబ్రిడ్ విత్తనం, దేశీ విత్తనం అంటే దేశీ విత్తనం పంట 6 నెలలకు వస్తే హైబ్రిడ్ విత్తనం 2 నెలల్లోనే వస్తుంది. ఒకటి మనం చూస్ చేయడానికి కారణం. ఇంకొకటి ఏంటి అంటే ఎక్కువ క్రాప్ అంటే పంట ఎక్కువగా వస్తుంది అనమాట హైబ్రిడ్లో. దేశీలో పంట అంత రాదు. టేస్ట్ విషయానికి వస్తే ఫస్ట్ పంట టేస్ట్ వస్తుంది హైబ్రిడ్లో, నెక్స్ట్ పంట రాదండి, థర్డ్ పంట రాదు, అసలు మొక్క ఎలా ఉంటుందో కూడా తెలియదు. కానీ దేశీ విత్తనంతో వేసిన పంట ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సేమ్ ఒకటే టేస్ట్తో ఉంటుంది. అటువంటి పంట అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను అనేది ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ తీసుకోండి. మీరు బజార్కి వెళ్ళి చికెన్ తెచ్చుకుంటారు, వండుకుని తింటారు. టేస్ట్ తెలియట్లేదని బాగా మసాలా తట్టించి తింటారు. జస్ట్ మీకు నాలుగుకి టేస్ట్ ఇస్తుంది అంతే. దానివల్ల మీకు యూజ్ ఏంటండి? బాడీకి ఆరోగ్యంగా ఉండడానికి ఏం కావాలి? పోషకాలు కావాలి. ఆ పోషకాలు అందులో ఉన్నాయా? లేవు. అది మీకు ఎలా తెలుస్తుంది? తెలియదు కాబట్టి బయట అలా చేస్తున్నారు. ఆ పోషకాలు మీకు బాడీకి హెల్దీగా ఉండాల్సిన పోషకాలు ఏమీ కూడా అందులో ఉండవు. ఒక 1 మంత్, 1.5 మంత్, లేదంటే 2 మంత్స్ అంతలో నీ కోడి ఎలా తయారవుతుంది? అలా ప్రిపేర్ చేసిన కోడి నువ్వు తింటే నీ ఆరోగ్యం ఏమవుతుంది అనే ఆలోచన కొంచెం అన్నా ఉందా? మళ్ళీ ఒక్కొక్కళ్ళు లాయర్లు, డాక్టర్లు, కలెక్టర్లు, మళ్ళీ మీ అందరికీ పెద్ద పెద్ద చదువులు చదివారు, సాష్టాంగ నమస్కారం చేయొచ్చు. కానీ తినే తిండి ఏం తింటున్నాం? హైబ్రిడ్ తిండి తింటున్నామా? లేకపోతే హైబ్రిడ్ తిండి కాదు, మంచి తిండి తింటున్నామా? చెడు తిండి తింటున్నామా? అసలు మనం తినే తిండి మంచి చేస్తుందా, మన ఆరోగ్యానికి చెడు చేస్తుందా తెలుసుకోరా? ఆగి అసలు ఆలోచించరా? హైబ్రిడ్ పంట, దేశీ పంట అంటుంది, హైబ్రిడ్ పంట అంటుంది. ఏంటి అంటే హైబ్రిడ్ జస్ట్ మనకి టేస్ట్ మాత్రమే ఉంటుంది. ఈల్డ్ ఎక్కువ వచ్చి మీకు అంటే 10 కాయలు కాయాల్సిన చోట 100 కాయలు కాసి మీకు డబ్బులు వస్తాయేమో, కానీ దానివల్ల యూజ్ ఏంటి? యూజ్ ఏమీ ఉండదు. అదే దేశీ విత్తనంతో మీరు చేస్తే, దేశీ విత్తనంతో పండించిన కూరగాయలు, పండ్లు, బియ్యం, ధాన్యాలు, పప్పు ధాన్యాలు ఇవన్నీ మీరు పండించుకుని తింటే మీరు చాలా 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 చెప్పలేనంత హెల్తీగా ఉంటారు. హాస్పిటల్ మొహం కూడా చూడవసరం లేదు. అసలు డాక్టర్ అంటే ఏంటో కూడా తెలియదు మనకి. అలాగే ఇక్కడ సందుకు ఒక హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్స్ అన్నీ కూడా మొత్తం క్లోజ్ అయిపోతాయి. అది కూడా ఆ పండించడం కూడా దేన్ని యూజ్ చేసుకుని పండించాలి? గోవుని యూజ్ చేసుకుని, గోవు యొక్క పంచగవ్యాలను ఉపయోగించుకుని మనం దేశీ విత్తనాలతో పండించిన కూరగాయలు, పండ్లు, రైసు, పప్పుధాన్యాలు పండించుకుని తింటే 100% పోషకాలు మన బాడీకి అంది మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. అబ్బబ్బో పెద్ద చెప్పొచ్చిందండి, దేశీ పంట అంటుంది, హైబ్రిడ్ పంట అంటుంది అని అనుకోబాకండి. మీరు తినే అన్హెల్దీ ఫుడ్ వల్ల, హైబ్రిడ్ ఫుడ్ వలన మనం 40-50 ఏళ్ళకే చచ్చిపోతున్నాం. మన లైఫ్ స్పాన్ పడిపోతుంది. మెయిన్లీ లైఫ్ స్పాన్ పడిపోవడానికి కారణం మన హైబ్రిడ్ ఫుడ్డే. కానీ మన తాత ముత్తాతలు ఎన్నాళ్ళు బతుకున్నారు? 80, 90 ఏళ్ళు, 100 ఏళ్ళు దాటి బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. దానికి కారణం వాళ్ళు తిన్న మంచి ఫుడ్, దేశీ ఫుడ్. మనం తినే హైబ్రిడ్ ఫుడ్ మన చావుకి కారణం. ఆలోచించండి.